శ్యామల అయితే ఒక్కతే. జోగిని శ్యామల అంటే నేను ఒక్కదాన్ని అవుతాను. జోగినీలు అన్నప్పుడు మీరు వేరే వాళ్ళని కూడా అడగాలి క్వశ్చన్. మీతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఇప్పుడు మీతో పాటు ఉన్నారా? మీతో కలిసి ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళు, పోరాటం చేసే వాళ్ళు మీతో ఉన్నారా ఇప్పుడు? స్టిల్ ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అంటే అదేనండి, ఎవరు ఓవరాల్గా నేను ఒకటే కోరుకున్నాను, అందరికీ సముచిత న్యాయం జరగాలని కోరుకున్నాను. ఏం కోరుకుంటారు అమ్మవారిని? సారి సికింద్రాబాద్ అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఓల్డ్ సిటీ అమ్మవారిని ఏం కోరుకుంటారు? అందరూ బాగుండాలి, అందులో మనం అందరము ఉండాలి. అండ్ మాకు కోరుకోవడానికి స్పెషల్గా ఏముంటుంది, అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాము. అలాగే అమ్మవారి సేవ ఇంకా ఇంకొన్నాళ్ళు మాకు ఆ శక్తిని ఇవ్వాలి. మాకు శక్తి ఉన్నంత వరకు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాము. ఎప్పుడు అధికారుల్ని తప్పు పట్టట్లేదు, ప్రభుత్వాన్నే తప్పు పడతా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వాన్ని తప్పు పడితే దిగొచ్చి మీకు సౌకర్యాలు ఇస్తారన్నా? అధికారులు అంటే వ్యక్తిగతం, ప్రభుత్వం అంటే అంత చేసే మేనేజ్మెంట్. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతా. అధికారం అంటే వ్యక్తులుగా ఉంటారు కాబట్టి నాకు వ్యక్తులతో సంబంధం లేదు. అక్కడ నాకు కావాల్సిన సమస్య పరిష్కరించేది ప్రభుత్వం కాబట్టి నేను ప్రభుత్వం. ఇప్పుడు ఇంటి యజమానినే అడుగుతాం కదా ఏదన్నా కావాలనంటే. బిడ్డలు 10 మంది ఉంటారు, 10 మందిలో ఒకటి కావాలంటే ఇంటి యజమానినే అడుగుతాం, ఒక తండ్రినో తల్లినో అడుగుతాం. కాబట్టి ప్రభుత్వ అధికారులనే అడుగుతాము, అధికారులు కాకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం. మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఇంకా ప్రభుత్వాన్ని? మీరు అనుకున్న విధంగానే సక్సెస్ అయిందా మొత్తం స్టేట్లో? మీరు అనుకున్న విధంగానే స్టేట్లో అన్ని సౌకర్యాలు 100% అయితే అక్కడైతే అనిపించింది. ఇంకా కొన్ని దేవాలయాలు ఇప్పుడు ఇంకా ముందు ఉంది కదా, సో చూడాలి ఏం జరుగుతుందో.